రైట్ ఇక విశాఖ యారాడ బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానానికి దిగిన 9 మంది సభ్యులలో అలల ఉద్ధృతికి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అయితే యారాడ బీచ్ వద్ద స్నానం చేయడం ప్రమాదకరమని మెరైన్ పోలీసులు హెచ్చరించినప్పటికీ యువకులు వినకుండా కొంచెం దూరం వెళ్లి అక్కడ స్నానానికి దిగారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఇద్దరు యువకులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. గల్లంతైన వారు గాజువాకకు చెందిన గణేష్, పవన్ గా గుర్తించారు పోలీసులు. విశాఖ యారాడ బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఇటు విశాఖకి సంబంధించిన గాజువాకకి సంబంధించిన ఇద్దరు యువకులు ఇటు అలల ఉధృతికి కొట్టుకుపోయిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇటు బీచ్ లో స్నానం చేస్తుండగా ఇద్దరు యువకులు కూడా గల్లంతయ్యారు. 9 మంది కూడా ఇటు యారాడ బీచ్ కు వచ్చారు. 9 మందిలో ఇద్దరు అక్కడ స్నానం చేస్తూ ఉండగా కూడా కొట్టుకుపోయినట్లుగా కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇటు బీచ్ లో అలల ఉధృతికి కూడా యువకులు కొట్టుకుపోయారు. ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళు లోపలికి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గాజువాకకు చెందిన పవన్, గణేష్ అనే ఇద్దరితో పాటుగా మరొక 7 మంది, మొత్తం 9 మంది కలిసి యారాడ బీచ్ లో సముద్ర స్నానానికి అయితే వెళ్లారు. అయితే యారాడ బీచ్ లోకి దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసులు అదే వాళ్ళకి హెచ్చరించారు, ఇక్కడ స్నానం చేయడం ప్రమాదకరం, ఎందుకంటే అలల వృద్ధి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ స్నానం చేయొద్దని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్నానం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మెరైన్ పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇక్కడ పోలీసులు ఎక్కువగా ఉండి వాళ్ళని హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం 9 మంది కూడా యారాడ బీచ్ నుంచి అలా సముద్ర తీరంలో 1 కిలోమీటర్ వరకు నడిచి వెళ్లి అక్కడ సముద్రంలో దిగి స్నానం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అలల వృద్ధికి గణేష్, పవన్ అనే ఇద్దరు గల్లంతైనటువంటిది అయితే ఉంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి మెరైన్ పోలీసులు వాళ్ళని వెతికే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇద్దరి ఆచూకీ తెలియకపోవడం, దీనికి తోడు చీకటి పడిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కోసం వెతికేది నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అక్కడ లోతు ఎక్కువగా ఉండడం, అదే విధంగా అలల వృద్ధి వడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు మిస్ అయినందుకు అసలు ఆ అలల్లో కొట్టుకుపోయి ఇంకా మృతదేహాలు కూడా అంటే దొరకకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.